వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పేరు మీద వచ్చింది. అది పురాణాలన్నింటిలోకి పెద్ద పురాణం. మీరు కుమారసంభవం, కాళిదాస కృతం, ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. ఇంకా చిత్రం ఏమిటంటే, అసలు శ్రీమద్ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షికి ఒక గొప్ప అలవాటు. ఆయన ఏ సర్గకి ఫలశ్రుతి చెప్పారు. ఈ సర్గ చదివితే ఇదిగో ఇది వస్తుంది అని ఎక్కడా ఉండదు. మీకు అంత శక్తివంతమైన సుందరకాండకి ఫలశ్రుతి చెప్పలా వాల్మీకి మహర్షి. ఏ సర్గకైనా అందులో సీతాదేవి దర్శనం జరిగినటువంటి సర్గ పరమపావనమైనటువంటి సర్గ. అలాగే జయమంత్రం చెప్పినటువంటి సర్గ పరమపావనమైన సర్గ. మరి ఆ సర్గలలో వేటికైనా ఫలశ్రుతి చెప్పారా వాల్మీకి మహర్షి? ఇవి జరిగితే ఇదిగో ఇది జరుగుతుంది అని ఎక్కడ చెప్పరు వాల్మీకి. అంతటి వాల్మీకి బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార ఘట్టం దగ్గరికి వచ్చేటప్పటికి